అల్లు అర్జున్ అరెస్ట్ వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని చౌకబారు వెబ్సైట్స్, కొన్ని చౌకబారు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నటువంటి వార్తలుగా చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కానీ, మెగా ఫ్యామిలీకి కానీ, అల్లు ఫ్యామిలీకి కానీ, అల్లు అర్జున్ వారికి మధ్య కానీ ఇలాంటి విభేదాలు లేవు, ఎలాంటి వైరమ్యాలు లేవు. కేవలం వాళ్ళ మధ్య ఉంటే ఏదైనా వృత్తిపరమైనటువంటి సినిమా పోటీ ఉందేమో కానీ వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కేవలం చిక్కడపల్లిలో జరిగినటువంటి ఆ తొక్కిసలాట్లో ఒక మహిళ మరణించడం, ఆ మహిళ మరణించిన తర్వాత జరిగినటువంటి ఎఫ్ఐఆర్లో అల్లు అర్జున్ పేరుండడం, ఆ మరణం వెనక ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యాడని చెప్పి సెక్షన్లు పెట్టి ఆ సెక్షన్ల ప్రకారం విచారణ నిమిత్తం పోలీసులు ఈరోజు చిక్కడపల్లికి పోలీస్ స్టేషన్కి తరలించడం, ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసి న్యాయమూర్తి వద్ద హాజరుపరుస్తున్నారు. దీని అరెస్టుకును పవన్ కళ్యాణ్కి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఇటీవల అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిపాడని, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడే పార్టీ పెట్టకండి, మీరు ఏదైనా సేవా కార్యక్రమాలు సొసైటీ ద్వారా ట్రస్ట్ కార్యక్రమాలు మొదట ప్రారంభించండి, దీనికి 5 నుంచి 10 సంవత్సరాల సమయం తీసుకోండి, ఆ తర్వాత రాజకీయ ప్రవేశం గురించి ఆలోచించండి అంటూ సలహా చెప్పాడని చెప్పి ఒక వార్త వైరల్ అయింది. అయితే దాన్ని అల్లు అర్జున్ టీం ఖండించినప్పటికీ ఇది జరిగింది మాత్రం వాస్తవం అంటూ కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఏదైనా సరే ఈ అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడితే జనసేనకు అపోజిట్గానే పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ పని అయిపోతుంది అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయంటూ కూడా మన అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో వాదించడం కూడా మనం చూసాం. అంటే ఈ నేపథ్యంలోనే ఆ అల్లు అర్జున్ కనుక రాజకీయంగా ముందుకొస్తే నాకు ఇబ్బందులు అవుతాయని, కాబట్టి ఇతను అలాంటి అవకాశం లేకుండా ఈ కేసు ద్వారా అతన్ని అడగదొక్కాలని ప్రయత్నం చేసి పవన్ కళ్యాణే ఈ తెర వెనక రాజకీయంగా నడుపుతున్నాడని చెప్పి కొన్ని వెబ్సైట్లు గాలి వార్తలు రాస్తూ ఉన్నాయి. దీన్ని నమ్మడానికి వీలు లేదు. వాళ్ళ కుటుంబాల మధ్య మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పుకారు నమ్మొద్దనేది మనది.